హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఎన్టీఆర్ గారి దగ్గర బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే తాను కలిసిన కొన్ని ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది. సో వాటన్నిటిని కూడా తొలగించేయండి, తీసేయండి అని చెప్పేసి అన్న ఒక మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజానికి అక్కడ ఫ్లెక్సీలు కూడా తొలగించారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నది. సో ఎంతవరకు వాస్తవం? అంటే ఫ్లెక్సీల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫ్లెక్సీలు కాదండి. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అటో బొమ్మ ఇటో బొమ్మ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టారు. ఆయన వచ్చాడు నివాళులు అర్పించడానికి. జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ వాళ్ళు నందమూరి కుటుంబం చేసేటువంటి ఫంక్షన్స్లో కనిపించరు, తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కనిపించరు. కానీ ఎన్టీఆర్ జయంతికి వర్ధంతికి మాత్రం ఘాట్ దగ్గరికి వచ్చి నివాళులు అర్పించి పెడతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ రోజు మాత్రం అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు. మిగిలిన వ్యవహారాల్లో వాళ్ళు తల దూర్చరు. దాంతో నందమూరి కుటుంబం అంతా ఒకవైపు, వీళ్ళిద్దరూ ఒకవైపు అనే ఒక డివిజన్ వచ్చేసింది. అనేక కార్యక్రమాలకు వీళ్ళు కనిపించకపోవటం, ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా జరిగినటువంటి ముగింపు వేడుకలకి రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చినా కానీ జూనియర్ ఎన్టీఆర్ రాలా. అవును, చాలామంది హీరోస్ వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ రాలా. కళ్యాణ్ రామ్ రాలా. అదే రోజు ఆయన బర్త్డే కూడా. ఆ రోజు ఆయన బర్త్డే. అంటే రకరకాల అంటే రీజన్ ఉంది, తనకి చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉన్నప్పటికీ వస్తే బాగుండేది అనేది జనరల్ పబ్లిక్లో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ వాళ్ళు వాంటెడ్గానే రాలేదు. అంతకుముందు తారకరత్న చనిపోయినప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర ఆ పార్థివ దేహాన్ని ఉంచిన సమయంలో వీళ్ళు అక్కడే ఉన్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు అక్కడే ఉన్నారు. బాలకృష్ణ కొంచెం వాళ్ళని ఇబ్బందికరంగా చూశాడు, హై హ్యాండెడ్గా వ్యవహరించాడు, తప్పుకోండి అవతలగాలని అన్న టైపులో కొంచెం అగౌరవపరిచాడు అనేది కూడా బయటకు వచ్చింది వార్త. అది కూడా వీడియో సహితంగానే కనిపించింది. వీడియో సహితంగానే ఈయన వాళ్ళని కించపరుస్తున్నట్టుగా కనిపించింది దృశ్యం. అలాంటిదే ఇది కూడా. ఈ రోజున ఫ్లెక్సీలు తొలగించండి అనేది కూడా. అలాగే వీళ్ళు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ రియాక్ట్ కాలా, ఇద్దరు రియాక్ట్ కాలేదు. ఆ సందర్భంగా బాలకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన. ఐ డోంట్ కేర్ బ్రో అన్నాడు. అది భగవంత్ కేసరిలో డైలాగ్. దాన్ని అక్కడ రివీల్ చేశాడు. కాబట్టి ఆ డోంట్ కేర్ అనే దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పని చేశాడా అనేది చూడాలి. అయితే దీని మీద బయట రకరకాల వ్యాఖ్యానాలు. ఇప్పుడు యార్లగడ్డ లాంటి వాడు చాలా సీరియస్గా ఎన్టీఆర్ ఇమేజ్ ఆకాశం అంటింది, ఆకాశం అంటినటువంటి ఎన్టీఆర్ ఇమేజ్ మీద ఉమ్మేయటం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి నీ మొహం మీదే పడుతుంది అని వ్యాఖ్యానం చేశాడు ఆయన. ఆయనకు తోడు కొడాలి నాని ఇంకా సీరియస్ అయ్యి బాలకృష్ణ మీద పర్సనల్గా దాడి చేశాడు. అలాగే కొడాలి నాని మీద చంద్రబాబు నాయుడు గారు గుడివాడ ప్రాంతంలో జరిగినటువంటి సభలో కొంచెం సీరియస్గా మాట్లాడాడు. బూతులకి పాతరేస్తాం టైప్లో మాట్లాడాడు ఆయన నిన్నే. ఈ క్రమంలోనే ఈ ఎన్టీఆర్ ఫ్లెక్సీల వ్యవహారం ఎజెండా మీదకి రాగానే సహజంగా ఆయన రియాక్ట్ అయ్యాడు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఆయన అన్నదానం కూడా చేశారు వాళ్ళు, కొడాలి నాని వాళ్ళు. పెద్ద ఎన్టీఆర్ గారి పేరు అంటే ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన 28వ వర్ధంతి సందర్భంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. అసలు ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనకాల కూడా వైఎస్ఆర్సీపీ ఉందేమో అనే ఒక డౌట్ ప్రచారంలో ఉంది ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడంలో. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే దానికి బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం, దీన్ని వైరల్ చేద్దాం, దీన్ని కొంత ఈ స్ప్లిట్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్దామని వైఎస్ఆర్సీపీయే పెట్టింది అనేది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. ఒకటి మాత్రం నిజం,
ఎవరు ఏం మాట్లాడుకున్నా కానీ సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకి లాగేయటం అనేది వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ చాలా కాలంగా వాంటెడ్గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా అని పెట్టడం, లక్ష్మీపార్వతి గారికి ఒక ప్రామినెంట్ రోల్ ఇవ్వటం, అలాగే ఆవిడని వీళ్ళు ఇంట్లోంచి బయటకు పంపించారు. ఇప్పుడు రోడ్ నెంబర్ 13లో ఆవిడ రామారావు గారి కుమార్తెకు చెందినటువంటి ఇంట్లో ఉండేది లక్ష్మీపార్వతి గారు. ఉన్న రోజుల్లో సడన్గా ఇల్లు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చి అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇచ్చి ఆవిడ ఊళ్ళో లేని సమయంలో ఆ సామాన్ బయట పడేశారు. ఆ ఇల్లు పడగొట్టేశారు. ఆ తర్వాత ఆవిడ ఫిల్మ్ నగర్కి షిఫ్ట్ చేశారు. అయితే ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ధైర్యం చెప్పి మీకు వెనక మేము ఉన్నాం, మీరేం టెన్షన్ పడొద్దని కొంత ఆర్థికంగా కూడా మద్దతు ప్రకటించాడు అనేది ఒక కథనం ఉంది. కాబట్టి ఆవిడ ప్రో జగన్ ఉన్నారు. అలా ఆయన ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సందర్భంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం, ఎన్టీఆర్ రెఫరెన్స్ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆయన తరచు. ఇదంతా కూడా వ్యూహమే. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం కాదు. ఎన్టీఆర్కి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశానికి ఏ సంబంధం లేదు. ఇది కేవలం నారావారి తెలుగుదేశం తప్ప నందమూరి వారి తెలుగుదేశం కాదు. సో ప్రజలు అటువైపు చూడకండి. ఎన్టీ రామారావు అంటే చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అనకుండా వదలడు ఆయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ యాంగిల్లో చూస్తే ఎన్టీఆర్ని అలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆ పార్టీ నుంచి, అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరు రియాక్ట్ అయినా ఇమ్మీడియట్గా కొడాలి నాని తర్వాత వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ రియాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ నుంచి. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎక్కువ రియాక్ట్ అయ్యేది టీడీపీ శ్రేణులు. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్ మీద ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఆ టైంలో ఆయన అందేంటంటే ఈ యూనివర్సిటీ పేరు తీసేయటం వలన రామారావు గారి కీర్తికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఈ పేరు పెడితే ఆయన ఇమేజ్ పెరుగుతుందనో, ఇది తీసేస్తే తరుగుతుందనో అనుకునే ఇమేజ్ కాదు ఆయనది. ప్రజల మనసుల్లో ఆయనకున్న స్థానం వేరు అని చెబుతూ ఈ యూనివర్సిటీకి పేరు పెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీకి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తికి అదనంగా వనగూడేది కూడా ఏమీ లేదు అన్నాడు ఆయన. ఇది వాళ్ళకి నచ్చల. ఎవరికి? టీడీపీ శ్రేణులకి, టీడీపీ కార్యకర్తలకు నచ్చలేదు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే కాదు, టీడీపీ నాయకత్వానికి కూడా నచ్చలేదు. ఈయన ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళే రెగ్యులేట్ చేస్తే ఎలాగా? ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్తే అట్లా ఆయనకు అనిపించింది ఆయన మాట్లాడతాడు. ఆయనేమి పార్టీతో సీరియస్గా ట్రావెల్ అవుతున్న మనిషి కాదు కదా. ఆయనకి ఇబ్బంది అనిపించింది, ఆ ఇబ్బందిని ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతవరకే. నువ్వు ఇలా నా రియాక్ట్ అవ్వాల్సింది, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి, నువ్వు ఎంత అగ్రెసివ్గా వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టాలి, నువ్వు తిట్టకుండా ఏమిటిది, వాళ్ళతో కుమ్మక్క అయిపోయేవా టైప్లో మాట్లాడేశారు వీళ్ళు రోడ్డు మీద కార్యకర్తలు ఓపెన్గా మైకుల ముందుకు వచ్చి మాట్లాడటం అనేది అంత ఈజీగా జరగదు. అది పైనుంచి ఆదేశాలు ఉంటాయి తప్ప జరిగే పని కాదు. అది పైనుంచి ఆదేశాల మేరకే వీళ్ళు మాట్లాడారు. అలాగే గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో వాటిని ఫ్లాప్ చేయటానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి కాన్స్పిరసీలు జరిగిన విషయం కూడా ప్రపంచానికి తెలుసు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు ఆ సినిమాలను తొక్కడానికి. కాబట్టి అంటే ఇక్కడ రెండు గొడవలు ఉన్నాయి. ఒకటి హరికృష్ణ పిల్లలు, వీళ్ళు హరికృష్ణని వాడుకుని వదిలేశాడు చంద్రబాబు నాయుడు అనేది ఒకటి బలంగా ఉంది వాళ్ళ మనసుల్లో. హరికృష్ణని ఆయన రామారావు గారి మీద తిరుగుబాటు చేయటానికి ఒక పావుగా వాడుకుని పని అయిపోయిన తర్వాత ఈయనకి తను ముఖ్యమంత్రి అవగానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా హరికృష్ణకి పదవి ఇచ్చి రామారావు గారు చనిపోయిన తర్వాత
నెమ్మదిగా ఈయన్ని ఎమ్మెల్యే కాలేదు 6 నెలలు అయిపోయింది అని ఒక సాకు చూపించి ఆ పదవిలోంచి తప్పించాడు. ఈ లోపు నిజానికి ఆయనకి ఎమ్మెల్సీ చేసో మరొకటి చేసో ఆయనకు ఆ పదవి కొనసాగించవచ్చు. బై ఎలక్షన్లో ఇప్పుడు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు అదే నియోజకవర్గంలో ఆయన నిలబెట్టి గెలిపించి అప్పుడు ఆ పదవిలో ఆయన కొనసాగించేలాగా చేయొచ్చు. కానీ చేయలేదు ఆయన. చంద్రబాబు వాంటెడ్గా హరికృష్ణన్ బయటకు గెంటేశాడు అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. అంటే ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆయన పద్ధతుల్లో ఆయన వాడేసుకుని తను ప్రయోజనం పొందాడు తప్ప ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. అందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద, కళ్యాణ్ రామ్ మీద దాడులు జరుగుతున్నాయి అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. అది ఓపెన్గా మైకుల ముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎటువైపు నుంచి చూసినా కానీ ఒకటి మాత్రం వాస్తవం, అది ఇందులో కాన్స్పిరసీ థియరీలు ఎన్ని ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ నందమూరి బ్రదర్స్ అని విడిగా వాళ్ళకు ఒక టైటిల్ ఉంది. ఈ నందమూరి బ్రదర్స్కి, నందమూరి ఫ్యామిలీ అంటే నారాతో కలిసినటువంటి నందమూరి కుటుంబానికి, హరికృష్ణ గారి కొడుకులు ఇద్దరికి మధ్య గ్యాప్ అయితే బీభత్సంగా ఉంది అనేది క్లియర్. ఇందులో భాగంగానే ఇప్పుడు అయోధ్య రామాలయానికి కూడా చాలామందికి ఇన్విటేషన్స్ వచ్చినాయి. ఆ ఇన్విటేషన్స్ వచ్చిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బాలకృష్ణ లేడు. ఇదొక అంటే వీళ్ళేదో ఎక్కడో కొంత వీళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరో, నందమూరి బాలకృష్ణ గారి పేరో, లేకపోతే హరికృష్ణ గారి కొడుకనో ఇలా కాకుండా విడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు అతను. అది దాని వలన అమిత్ షా గారు పిలిచి మాట్లాడటం, ఈ నేపథ్యంలో అతనికి ఇన్విటేషన్ వచ్చింది. నందమూరి బాలకృష్ణకి రాలా. ఇది కూడా ఒకటి వాళ్ళ మనసుల్లో ఉండొచ్చు. ఇవన్నీ కలిసి ఒక అసహనంగా ఆ ఘాటు దగ్గర బయటకు వచ్చినాయి. ఆ ఘాటు దగ్గర ఎప్పుడైతే ఈ అసహనం కనిపించిందో ఆ అసహనాన్ని మీద రకరకాల పద్ధతులు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళకు తోచింది వాళ్ళు కథలు రాశారు. అంటే వ్యాఖ్యానాలు మాత్రమే చేయగల సందర్భం అది. ఆయన ఓపెన్గా ఎవరిని క్రిటిసైజ్ చేయడు బాలకృష్ణ. అలాగే ఎన్టీఆర్ ఈ విషయాలు ఏవి మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడాడు కూడా. మౌనంగా ఉండాలి అని వాళ్ళు వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నారు. రేపు ఆయన సినిమా మాట్లాడుతుంది. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని కలెక్షన్స్ పాన్ ఇండియా లెవెల్లో దాని హడావిడి అది మళ్ళీ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఒక హైప్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ మర్చిపోతారు జనాలు. ఈయన అభిమానులు మర్చిపోతారు, అటు మర్చిపోతారు. మళ్ళీ కలిసే ప్రయత్నం కూడా జరగచ్చు అటు నుంచి. సో ఇదంతా ఒక గేమ్ నడుస్తోంది ప్రస్తుతం. ఎన్నికల మూడ్ ఉంది, ఏపీలో ఎలక్షన్ మూడ్ ఉంది. ఎన్టీఆర్ని వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాడు ఇతను అనేది ప్రొజెక్ట్ చేయటం ద్వారా కేవలం జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ కూడా. సీనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ తెలుగుదేశం, ఇప్పుడున్న తెలుగుదేశం. కాబట్టి ఈ పార్టీకి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకి ఏ సంబంధం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటంలో వైఎస్ఆర్సీపీ దాదాపు సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్లో, ఫ్లెక్సీల ఎపిసోడ్లో ఆ అవకాశం ఇచ్చారు వాళ్ళకి. ఆ అవకాశం అయాచితంగా ఇచ్చారు. దాని తాలూకా కొంత నష్టం కూడా చూస్తారు. నిజానికి సైలెంట్గా ఆయన అసలు అటువైపు చూడకుండా తనదైన పద్ధతిలో తాను నివాళులు అర్పించి వెళ్ళిపోతే అయిపోయేది. ఈ డోంట్ కేర్ డైలాగులు, తీసై అనే డైలాగులు, ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్ళిపోయి బయట ఎక్కడో పెట్టడాలు, ఈ వీడియోలు సర్క్యులేట్ అయ్యేదాకా ఎందుకు అలా వదిలేశారు? దీని మీద కనీసం వివరణ అయినా ఇచ్చుండొచ్చు. జరిగి టైం అయిపోతుంది కాబట్టి ఇది అబద్ధము, ఆ మాట ఆయన అనలేదు. ఆ ఫ్లెక్సీలు మామూలుగా బయటకు తీసుకెళ్తున్న విజువల్ తీసి వాంటెడ్గా కాన్స్పిరసీ క్రియేట్ చేసి మా మీద నిందేస్తున్నారు. మేము కలిసే ఉన్నాం, జూనియర్ ఎన్టీఆర్ నా అన్న కొడుకే, అతనితో నాకు ఏ రకమైన విభేదాలు లేవు అని బాలకృష్ణ గారు ఒక మాట అని ఉంటే గొడవ లేకపోదు. అది
మాట్లాడలేదు కాబట్టి ఏదో ఉంది, సంథింగ్ హ్యాపెనింగ్, వాళ్ళ మధ్య ఏదో ఉంది అనేదానికి అదొక ఆధారం. ఇది ప్రత్యేకంగా ఆయనతో ప్రస్తావించిన దీనికి సమాధానం దాటేయచ్చు. ఆయన ఐ డోంట్ కేర్ అనొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మూడ్లో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో ఎవడు చెప్పలేడు. అందుకని సీరియస్గానే గ్యాప్స్ ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆయనే. ఇది ఎలక్షన్ టైంలో వాళ్ళకే ప్రమాదం, అది వాళ్ళకి తెలియట్లా. అందుకని పబ్లిక్తో కుటుంబ వ్యవహారాలు వీటి గురించి స్పందించేటప్పుడు కొంచెం సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. నందమూరి బాలకృష్ణ గారు కొంత లైన్ దాటి వ్యవహరించినట్టుగానే చూడాల్సి వస్తుంది ఈ కేసుకు సంబంధించి.